నాకంతా బానే ఉంది. నన్ను కాస్త ప్రశాంతంగా వదిలేస్తే చాలు. ఏమైంది వదినా? ఎందుకలా ఉన్నావు? నేనిష్టపడిన వ్యక్తిని దగ్గర చేయడం కోసం నీకిష్టమైన అన్నయ్యని, ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసి మా కోసం మా పక్కన నిలబడ్డావు. అది ఎంత బాధగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. నువ్వు చేసిన సాయానికి ఏ విధంగా రుణం తీర్చుకోవాలో, అన్నయ్యని నిన్ను మళ్ళీ ఎలా కలపాలో నాకు అర్థం కావట్లేదు. రుణాలు తీర్చుకునేంత సాయం నేనేమీ చేయలేదు. మీరిద్దరూ ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నారు. మీరు తినండి. నువ్వు తినొదినా? నాకొద్దని చెప్తున్నాను కదా, మీరు తినండి. వదినా, అక్క, ఏంటి భూమి గారు అలా ఉన్నారు? వదినకి ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నట్టున్నారు. మన కోసం చాలా త్యాగం చేసింది. ఇంత దూరం టిఫిన్ తీసుకొస్తే తినకుండా వెళ్ళిపోయారే. కొత్తగా పెళ్ళైన వాళ్ళం, మనం సంతోషంగా ఉండాలని, మన సంతోషం మధ్యలో తను ఉండకూడదని వదిన దూరంగా వెళ్ళింది. నేనేదో ఒకటి చేసి వదినతో తినిపిస్తానులే, నువ్వు తిను. మనం తినాలనే భూమి గారు తినలేదు. ఆవిడొచ్చేసరికి మనం తినలేదంటే ఇంకా బాధపడతారు. మన కోసం కాకపోయినా ఆవిడ కోసమైనా తిందాం. ఎలా ఉంది? సూపర్. శౌర్య, మనం ఇక్కడే ఇలాగే ఉండిపోతే ఎలా? ఏదో ఒకటి చెయ్యాలి. నేను వెళ్ళి జాబ్ చేస్తాను. ఇంటికే రానివ్వలేదు, ఆఫీస్కి రానిస్తారా? మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళి అవమానం పడ్డం తప్పితే వేరే ప్రయోజనం ఉండదు సిద్ధార్థ్. ఆఫీస్కి వెళ్ళలేనని నాకు తెలుసు. అలాని ఖాళీగా కూర్చుంటే మనల్ని మనం బ్రతికించుకోవడానికి డబ్బులు కావాలి కదా. నేను వెళ్ళి ఏదో ఒక జాబ్కి ట్రై చేస్తాను. సరే సిద్ధార్థ్. వదినా, టిఫిన్ చేస్తావా? నాకు ఆకలిగా లేదు. వదినా, ఏమైంది? నీకొక విషయం చెప్పాలి. ఇంత ఆనందపడుతున్నావంటే ఏదో శుభవార్త అయి ఉంటుంది. చెప్పు వదినా, ఏంటది? శౌర్య, ఈ శుభవార్త ఫస్ట్ మాధవ్కి చెప్పాలి. తర్వాత చెప్తాను. వస్తా. అక్క, ఏమైంది భూమి గారికి? మేబీ మూడ్ స్వింగ్ లాంటిది. మూడ్ స్వింగా అంటే? నీకు తెలియదులే. మాధవ్, మాధవ్, మాధవ్. భూమి ఆగు. ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ఇంట్లోకి వస్తావు? చేసిన ఘనకార్యం సరిపోలేదా? మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావు? వెళ్ళు బయటికి. ఎందుకమ్మా వద్దంటే కూడా వచ్చి లేనిపోని గొడవల్ని తీసుకొస్తున్నావేంటి? భూమి, ఇంట్లోకి రావద్దని చెప్పాం కదా, ఎందుకొచ్చావు? నేను మాధవ్తో అర్జెంటుగా మాట్లాడాలి. ఏం అవసరం లేదు. మాధవ్ కూడా నీతో మాట్లాడు. ముందు బయటికెళ్ళు. మాధవ్, మాధవ్, అరే మాధవ్. అసలు మన మాట కూడా లెక్క చేయకుండా ఎలా వెళ్ళిపోతుందో చూడు. ఏమనుకుంటుంది అసలు? నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఇంట్లోకి రావడానికి వీలేదని చెప్పాను కదా. వద్దన్నా వినకుండా అక్క మిమ్మల్ని వెళ్ళనివ్వకుండా ఇక్కడే ఉంచింది.
ఒక్కసారి నా మాట విను మాధవ్. ఏంటి నీ మాట వినేది? అరే నువ్వు తండ్రి కాబోతున్నావు. ఇక్కడ మన ప్రేమ ప్రాణం పోసుకుంటుంది. ఇప్పుడు చెప్పు, వెళ్ళిపోమంటావా? వదినా ఏమైంది? చెప్పొదినా, ఏదో గుడ్ న్యూస్ చెప్తా అన్నావు కదా, ఏంటో చెప్పు. ఏం చెప్పాలనుకున్నావు? ప్రతి ఆడది తను తల్లయ్యానన్న విషయం మొదట కట్టుకున్న భర్తకే చెప్పాలనుకుంటుంది. కానీ చెప్పే పరిస్థితి ఇక్కడ లేదు. అలా అని ఈ విషయాన్ని మాధవ్కి తప్ప ఇంకెవరికీ చెప్పలేను. ఇంట్లో వాళ్ల మీద ప్రేమతో నన్ను ఈరోజు దూరంగా పెట్టుండొచ్చు. కానీ మాధవ్ నన్ను ఎలా చూసుకున్నాడు, నాతో ఎంత ప్రేమగా ఉన్నాడో, ఆ ప్రేమకి దూరం అయిపోయాను. ఈరోజు ఇంత ఆనందాన్ని పంచుకునే అదృష్టానికి కూడా నోచుకోలేకుండా పోయాను. భగవంతుడా, ఇంత దగ్గరలో నా మాధవ్ ఉన్నా కూడా ఇంత ఆనందకరమైన విషయాన్ని తనతో చెప్పుకోలేకుండా చేసావేంటయ్యా? అయ్యో, పిడుగులు పడుతున్నాయి. వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో. ఒంటరిగా వానలో తడుస్తూ ఉంటారు. ఈ వర్షానికి బయటకు వెళ్ళలేరు, ఇంట్లోనూ ఉండలేరు. కనీసం తినడానికి ఏమైనా తెచ్చుకునే అవకాశం కూడా లేదు. ఏంటక్క, ఇంకా నువ్వు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా? ఆలోచించకుండా ఎలా ఉండమంటావురా? కనీసం సాటి మనిషిగా అయినా ఆలోచించాలి కదా. ఇంట్లో ఉన్న మనకే ఆ ఉరుములు మెరుపులకి ఎంత భయం వేస్తుంది. అలాంటిది ఏ నీడ లేకుండా వాళ్ళు వెనక గదిలో తడుస్తూ పడున్నారు. నేను ఒకసారి వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నారో చూసొస్తాను. అవసరం లేదక్క, అవసరం లేదక్క, అవసరం లేదక్క. ఎందుకు వెళ్ళాలి? అసలు వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలి? వాళ్ళు మన గురించి ఆలోచించారా? మనం చెప్పింది విన్నారా? నీ ఇష్టమే నా ఇష్టం అన్నయ్య అంటూ శౌర్య మాట తప్పింది. పెళ్లికి ఏర్పాట్లను జరుగుతున్నాయని తెలిసి భూమి ఆ సిద్ధార్థ గారిని తీసుకొచ్చి శౌర్యతో పెళ్లి చేసింది. ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా? అవసరం లేదక్క, వాళ్ళ చావేదో వాళ్ళు చస్తారు.